ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు చర్చించిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు చేసిన 5 సంతకాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్ అన్నింటినీ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. మెగా డిఎస్సితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. సూపర్ 6లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ సెన్సెస్ కు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో వివాదాస్పదమైన వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు చర్చించిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ఈ ఏపీ కేబినెట్ సమావేశం అయితే కంప్లీట్ అయ్యాయి. ప్రధానంగా కూడా ఈ సమావేశానికి సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశం. మంత్రులందరూ కూడా హాజరైన పరిస్థితి. కేబినెట్ సమావేశం అంటేనే మంత్రులందరితో కలిసి సీఎం అధ్యక్షం జరిగేటువంటి కార్యక్రమం. దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ 10 గంటల దగ్గర నుంచి 1:30 వరకు ఈ కేబినెట్ సమావేశాలు 10 గంటల దగ్గర నుంచి 1:30 అంటే 3:30 గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేకంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏదైతే గతంలో హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసే దిశగా కూడా ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో మాత్రం దానికి సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే డిఎస్సికి సంబంధించి మొట్టమొదట గత ఎన్నికల్లో హామీ చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదంటే గతంలో ఇచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏది ఉందో ఇది దగా డిఎస్సి అని చెప్పారు. ఆ తర్వాత మేము వస్తే మాత్రం మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. దానికి అదేవిధంగా కూడా మెగా డిఎస్సికి కూడా 16,370 పోస్టులకు సంబంధించిన డిఎస్సికి సంబంధించి జియో మీద సంతకం చేశారు. దానికి సంబంధించి ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కేబినెట్ మాత్రం ఏకగ్రీవంగా కూడా ఆమోదించిన పరిస్థితి. ఆ తర్వాత ఇక ఏదైతే దీనికి సంబంధించి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తున్నట్టు కూడా చెప్పారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 127 గతంలో ఉన్నటువంటి 127 అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా 100 రోజుల లోపల పునరుద్ధరిస్తున్నందుకు కూడా ఇక్కడ ఆమోదం తెలపడం అనేది జరిగింది. అలాగే ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటప్పటికీ మాత్రం గత ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించిందనే ఆల్రెడీ వైసీపీకి చెందినటువంటి నాయకులు కూడా భావిస్తున్న పరిస్థితి. మీకు సంబంధించిన భూమి ఏది కూడా మీది కాదు,
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక మీకు అది అమల్లో కనుక వచ్చినట్టయితే మాత్రం పూర్తిగా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ భూమిని ఎవరొకళ్ళు వచ్చి ఆక్యుపై చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి అన్నదానికి పైపులు కూడా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తమకు ప్రధానంగా ఓడిపోవడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణం అని అంటున్నారు. అంటే ఎలక్షన్స్ ముందు అయితే మాత్రం తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రద్దు చేస్తున్నట్టు జీవో ఈ రోజు వచ్చేసి దానికి సంబంధించి ఏదైతే దీనికి జరిగిన క్యాబినెట్ సమావేశంలో మాత్రం ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా కూడా ఇక్కడ సామాజిక పెన్షన్స్కి సంబంధించి సామాజిక పెన్షన్స్ని ఒక్కసారిగా కూడా 1000 రూపాయలు అదనంగా పెంచారు. అంటే 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేశారు. ఈ 4000 కూడా ఏప్రిల్ నుంచి అంటే 3 నెలలకి సంబంధించి 1000 రూపాయలు ప్లస్ పెరిగినటువంటి 4000 మొత్తం కలిపి 7000 రూపాయలు కూడా రేపు జూలై 1వ తేదీన ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అలాగే స్కిల్స్కి సంబంధించి స్కిల్ హంటింగ్ అండ్ అంతకుముందు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని కొంచెంగా రివైజ్డ్ చేశారు. చేసిన పరిస్థితుల్లో దానికి సంబంధించి పూర్తిగా కూడా ఈ టాలెంట్కి సంబంధించిన ఈ స్కిల్స్ ఎవరైతే హై టాలెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం స్కిల్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే దీనికి సంబంధించి ఆ స్కిల్స్ టాలెంట్ హంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళైతే మాత్రం అంగీకారం ఆమోదం తెలిపిన పరిస్థితే కనపడింది. ప్రధానంగా ఉదయం నుంచి కూడా జరిగినటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో మాత్రం చంద్రబాబుతో పాటుగా కూడా మిగతా ఈ మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. వచ్చినటువంటి వాళ్ళ మంత్రుల్లో చాలామంది కూడా కొత్త వాళ్ళు. ఈ మంత్రి కూడా మొట్టమొదటిసారి బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళందరితో కూడా చంద్రబాబు ఇంటరాక్షన్ అయితే జరిగింది. ఇంటరాక్షన్స్కి అనుగుణంగానే వాళ్ళతో మాట్లాడి శాఖలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఏమిటి అనే దాని మీద కూడా అతను చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. దిశ కూడా నిర్దేశించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి మంత్రులు 24 మందిలో 17 మంది కొత్తగా మంత్రులుగా స్థానం దక్కించుకున్నటువంటి వాళ్ళు మంత్రివర్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళల్లో 8 మంది వరకు కూడా కొత్త వాళ్ళు. అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఎలక్షన్స్లో గెలవటం, ఫస్ట్ టైమే వాళ్ళు మంత్రులు కావడంతో వాళ్ళకి కొంత నోట్స్ డ్రిల్ ప్రిపరేషన్ అదేవిధంగా నోట్స్ అవసరం. దీనికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇంటరాక్షన్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మొత్తంగా ఒక క్లారిటీగా చెప్పడం. అదేవిధంగా కూడా ఆర్థిక శాఖకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించారు. ఆర్థిక పరిస్థితి మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మనం ఏంటంటే కుదేలైపోయినటువంటి రాష్ట్రాన్ని ఒక పట్టాలెక్కించాల్సిన పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం అందరూ కూడా కలిసి పనిచేయాలి. మీ మంత్రిత్వ మీకు శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలో మీరు కూడా పట్టు పెంచుకోవాలి. అదేవిధంగా కూడా రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా దృష్టి నిలపాలి అని కూడా సీఎం వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 1-to-1 కూడా కలవటం, వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ శాఖలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా వాళ్ళకి ఒక ప్రెజెంటేషన్ లాగా చెప్పారని కూడా మనకు తెలుస్తున్నటువంటి విషయం. అలాగే ప్రధానంగా కూడా విజయవాడలో కనుక ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. దానికి సంబంధించి కూడా ఆ పేరుని గత పేరు ఏదైతే ఉందో ఆ పేరుని అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ కూడా వాళ్ళు క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కూడా దమ్మాలపాటి సీతని మాత్రం అడ్వకేట్ జనరల్గా తీసుకున్నట్లుగా కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పుడు జరిగిన సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం సంబంధించి 7 అంశాలపై కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే ఏ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు? అంటే ప్రధానంగా కూడా ఈ శ్వేతపత్రాలకు సంబంధించి ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా కూడా అమరావతి రాజధానికి సంబంధించిన అంశాల మీద కూడా ఒక శ్వేతపత్రం అంటే యాక్చువల్గా పొజిషన్ ఎలా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది, 2019 తర్వాత అమరావతి పొజిషన్ ఏ విధంగా తయారైంది, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి, అంతకుముందు నిర్మించినటువంటి నిర్మాణాలు ఏ విధంగా ధ్వంసమయ్యాయి అనే దాని మీద తెలియజేస్తూ శ్వేతపత్రం సమర్పించడం. అలాగే పోలవరానికి సంబంధించిన అంశం 2019 వరకు అంటే వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు కూడా అక్కడ శరవేగంతో పనులు చేశారని టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. తాము 72% అక్కడ పోలవరానికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేశాం. కానీ వీళ్ళు అనాలోచితంగా చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ సంబంధించి డయాఫ్రమ్ వాల్కి అటు ఇటుకు ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఈ రాక్ ఫిల్టర్స్కి సంబంధించినవి ఇవి దెబ్బతింట మూలాన కూడా డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతింది.
చేయాలి, దీన్ని ఏ విధంగా సస్టైన్ చేయాలి, ఏ విధంగా మొట్టమొదటి నుంచి పనిచేయాలా లేకపోతే దాన్ని తిరిగి పునర్నిర్మించాలా అనే దానికి సంబంధించి నిపుణుల కమిటీ అనేది ఈ నెల 27 వస్తుంది. వాళ్ళు దాన్ని చూస్తారు. చూసిన తర్వాత దీనికి సంబంధించి ఇది ఈ పోలవరానికి సంబంధించి కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసేటువంటి పరిస్థితి, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకటి, ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా కూడా అమరావతి, అలాగే ఇక్కడ పోలవరానికి సంబంధించి అదేవిధంగా కూడా మద్యానికి సంబంధించి శాండ్ లిక్కర్ పాలసీలకు సంబంధించి ఈ లిక్కర్ పాలసీలకు సంబంధించిన అంశాలు వీటి మీద రాష్ట్ర రెవెన్యూ పరిస్థితి మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకైతే మాత్రం అక్కడ స్టడీ చేయాలి. అక్కడ ఏదైతే మంత్రులు ఉన్నారో ఆయా శాఖలకు సంబంధించినటువంటి భూగర్భ శాఖకు సంబంధించింది కానీ ఇప్పుడు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రులు కానీ ఫైనాన్స్ శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా కూడా శ్వేతపత్రాలు ప్రజలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఒకటి చెప్తున్నారు, దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటికే ఆర్థిక పరిస్థితి ధ్వంసం అయిపోయింది. ధ్వంసం అయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించాలంటే మాత్రం యాక్చువల్గా ఉన్న పరిస్థితులు ప్రజలకు తెలిసే విధంగా కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ ఈ పబ్లిసిటీ సెల్